1 by 1 4 వేసి బాబు మీరు కూడా ఒక్కొక్కరు వచ్చి చేసుకోండి. నిలబడి బాబు ఇక్కడ రన్నింగ్ ముందు కాదు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ గారి మాధవచారి గారి ఆధ్వర్యంలో శివాజీ గారి జయంతి జరుపుకుంటూ ఆయన గురించి ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి స్త్రీలను గౌరవించి ఛత్రపతి శివాజీగా కొనియాడినారు. ఆయన జయంతి జరుపుకుంటున్నారు. హ్యూమన్ రైట్ ఆఫీస్లో మేము అందరూ మహిళలు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా సారు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఆయన స్త్రీలపై అందరినీ సమానత్వంగా చిన్న పెద్ద కుల భేదం లేకుండా అందరినీ గౌరవించి అందరూ తన ప్రజలని కుటుంబ పార్టీగా అందరినీ చేర్చుకున్న విధంగా ఈ కాలంలో కూడా అందరూ కలిసిపోవాలి. కులం లేదు, భేదం లేదు, అందరూ మానవులను మనుషులం కాబట్టి గౌరవించుకొని ఒక్కదొకనని నేను ఈరోజు ఈ హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో శివాజీ గారి జన్మదిన సందర్భంగా అందరం కలుసుకున్నాము. ఆయన గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేదు. స్వాతంత్ర సమర యోధుడు, ధీరుడు. ఆయన భావితరాలకి యుద్ధ వీరుడుగా అందరికీ ఆయన యుద్ధమే ఒక ఆటంగా నుంచి అందరూ ముందుకు అడుగేశారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ మా ఆఫీస్ నందు ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాకు భరతమాత ముద్దు బిడ్డ అయిన ఛత్రపతి శివాజీ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సమానత్వం కోసం పోరాడి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు, సమర వీరుడు. ఆయనకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయంలో ఛత్రపతి గారు అమ్మవారే ప్రత్యక్షమయ్యి అతనికి ఖడ్గం ఇచ్చి యుద్ధానికి తోలింది. అందు గురించి ఆయన జయంతి వేడుకలు ఈరోజు హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో మేము మహిళలందరం జరుపుకుంటాం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైన కార్యక్రమం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి ఇంత ఘనంగా ఎందుకు జరుపుతున్నామంటే ఆ మరాఠా సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి అతనే కాబట్టి 1630లో రాయ్గఢ్లో మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించినటువంటి ఈ గనుడు
భారతదేశం మొత్తానికి ఈ యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించిండు. అంటే ఎందుకు సృష్టించిండు, ఎవరి వలన సృష్టించిండు? ఇలాంటి వారసత్వ రాజకీయం లేకుండా ఒక్కడే ఈ యొక్క సమాజంలో పోరాడి అంత సమతం ఏకతాటిపై తీసుకొచ్చి భిన్నత్వంలో ఏకత్వంగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని కానీ యావత్ భారతదేశం మొత్తాన్ని కానీ ఏకతాటిపై తెచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇంత ఘనంగా జరుపుకున్నామంటే ఈ ఫౌండర్ అయినటువంటి మన్సార్ వారి ఆధ్వర్యంలో జరుపుతున్నాం కాబట్టి చాలా సంతోషం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వర్కింగ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిన్న కార్యక్రమం ముందుగా సభకు నమస్కారం. అలాగే మనందరికీ తెలిసిన విషయమే, ఛత్రపతి శివాజీ అనగానే ఊహ తెలిసిన ప్రతి పిల్లవాడు ఒక ఉడుకు రక్తంలాగా ఉరుతలోగే సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాం. ఇప్పటికి కూడా ఎప్పుడో 1600 సంవత్సరంలో వారు యుద్ధాలు చేసి భారతదేశాన్ని మొత్తం కూడా యావత్ భారతదేశాన్ని ఏకతాటిగా చేసారు. ఆ ఏకతాటి చేసే విధానంలో కూడా యుద్ధ విధానంలో కూడా యుద్ధ నీతిలో కూడా అతని గురించి మనం తెలుసుకున్నట్లయితే చరిత్ర ఇతర రాజ్యాలు, ఇప్పుడు మనం దేశాలు సంథింగ్ ఈ విధంగా ఉంది కదా, మన భారతదేశంలో రాజ్యాల వారీగా ఇతర రాజ్యాల మీద పోరాటం చేసినప్పుడు అక్కడ ఆధిపత్యాన్ని అక్కడ రాజులను ఓడించిన సందర్భంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా, స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా, అది మన శత్రు రాజ్యము అనే ఫీలింగ్ లేకుండా ఆ రాజ్యాన్ని కూడా మన కైవసం చేసుకొని మనము ఆ రాజ్యాన్ని కూడా ఇక్కడ ఏదైతే మన యాండ్లో ఉన్నటువంటి రాజ్యాలను మనము మంచి సుభిక్షంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరికీ ఎలాంటి సేవలు అందిస్తున్నామో అదే సేవలను కూడా ఆ రాజ్యాన్ని మనం కైవసం చేసుకొని సేవలను అందించాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కానీ పసిపిల్లలను కానీ ఆ రాజ్యానికి సంబంధించిన ఎవరిని కానీ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఆ రాజ్యము కైవసం చేసుకోవడానికి చేయవలసిన కార్యకలాపాలు తప్ప మిగతా జనాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా వారి యొక్క యుద్ధ నీతిని చాటి చూపినటువంటి గొప్ప మహావీరుడు. వాస్తవంగా స్వాతంత్ర్యం రాకముందుకే భిన్నత్వంలో ఏకత్వం గల మన భారతదేశాన్ని మనకు చూపించినటువంటి ఒక యోధులని మనం చెప్పొచ్చు. అనేక కులాలు, వర్గాలు, మతాలు, వర్ణాలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఒక హిందూ సామ్రాజ్యం కొరకే పోరాటం చేస్తుంటూ కొన్ని సందర్భాలలో ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భాలు ఉన్నా కూడా మనమంతా ఒకటే అనే ఒక విధానంతో వారి యొక్క సైన్యంలో కూడా అన్ని రకాల మతాల వారిని, కులాల వారిని, ముస్లిం వారిని కూడా వారి యొక్క సైన్యంలో పెట్టుకొని దండయాత్రలు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాము. ముఖ్యంగా ఇతరులు ఉన్నటువంటి మన గొప్పతనం ఏంటంటే స్త్రీలను గౌరవించడంలో ఒక అత్యున్నతమైన పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఒక గొప్ప రాజుగా మనము చెప్పుకోవచ్చు. ఒక సన్నివేశము చెప్తా నేను ఇతనికి సంబంధించిన మన ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన విషయానికి వస్తే, ఒకనొక సమయంలో వారు యుద్ధంలో పోరాటం చేస్తూ అన్ని రాజ్యాలను వారు కైవసం చేసుకుంటున్నటువంటి సందర్భాలలో ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని తన కైవసం చేసుకున్న తర్వాత ఆ రాజుగారి యొక్క కోడలు ఎవరైతే ఉన్నారో ఆ కోడల్ని ఇతను ఏదైతే రాజులను పంపించిందో ఇతనికి ఉన్నటువంటి సంబంధ రాజులను వారు వెళ్ళి అక్కడ యుద్ధం చేసి అక్కడ గెలిచిన తర్వాత అక్కడ రాజుగారి యొక్క కోడలు ఆమె చాలా సౌందర్యవతి, చాలా అందంగా ఉండే ఆమెను తీసుకొచ్చి మన ఛత్రపతి శివాజీ మన దర్బార్ దగ్గరికి తీసుకొచ్చిన సందర్భంలో శివాజీ గారు ఆమె అందాన్ని చూసి ఒక్కటే మాట అన్నారు, అమ్మ నీ అందాన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే నీలాంటి అందగత్తే నా తల్లి అయి ఉంటే ఆ తల్లిన కడుపున పుట్టిన నేను ఇంకా ఎంత అందంగా ఉండేవాడినో అనే విధంగా తన యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచి ఆమెను ఆ రాజ్యంకు పంపించండి, అక్కడ ఆమె కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి, ఏ విధమైన ఇబ్బందులు చేద్దామని మనం ఆ రాజ్యాన్ని మనం కైవసం చేసుకున్నాము. ఇప్పుడు మనం ఆ రాజ్యం మన ఆధీనంలో ఉండొచ్చు, కానీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పి ఆ విధంగా స్త్రీలను గౌరవించి ఆమెను వాళ్ళు అక్కడ రాజ్యానికి పంపించి అక్కడ ఏమేమో సదుపాయాలు కావాలో అక్కడ ప్రజలకు అన్ని కల్పించినటువంటి మహా గొప్ప వీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. కాబట్టి ఈరోజు మనము ఆయన యొక్క జయంతి సందర్భంగా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున మనము అతనికి ఈ యొక్క జయంతి కార్యక్రమాలను మనము మన వంతు మన శక్తి కొద్ది మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే వీరి యొక్క ఆదర్శాలను ఆదర్శంగా తీసుకొని స్వతంత్ర పోరాటంలో కూడా కొంతమంది అమరులైనటువంటి వీరిని ఆదర్శంగానే
బ్రిటిష్ వారి నుంచి మనం విముక్తి పొందడానికి వీరి యొక్క విధానాలను అవలంబించి కూడా కొన్ని రకాలుగా మన స్వాతంత్ర్యం రావడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా మనకు తెలుసు. వీరు గిరిలా యుద్ధం చేసేవారు. అంటే సమయం మనది కాదు అనుకున్నప్పుడు మనం కొంత సమయాన్ని వెయిట్ చేసి కొంత మనం కాలయాపన చేసైనా సరే కానీ సమయం మనది అనుకున్నప్పుడే మనం ఖచ్చితంగా ఇక్కడ అడుగు వేసినప్పుడు మనం విజయాన్ని సాధిస్తామనే సిక్స్ సెన్స్ మనకు చెప్తున్నప్పుడే మనం ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో గిరిలా యుద్ధం అంటారు దీన్ని. అదును చూసి యుద్ధం చేయడము, నేను వీరుని సూర్యుని అని చెప్పి మన బలం ఎంత ఉంది, మన శక్తి ఎంత ఉంది, మన సైన్యం ఎంత ఉంది అనేది మనం చూసుకోకుండా ఎదుటి వారి సైన్యాన్ని బలాన్ని మనం గమనించకుండా మనం ముందుకెళ్తే అలాంటి పరిస్థితులు ఉంటే మనం ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఆ విధంగా చేసినట్లయితే యావత్ భారతదేశానికి ఛత్రపతి అయ్యేవారు గారు. మామూలుగా ఎవరైనా రాజు అంటారు, ఛత్రపతి శివాజీ అని ఎందుకు వచ్చింది పేరంటే ఛత్రపతి మొత్తం దేశాన్ని అన్ని రాజ్యాలను కైవసం చేసుకొని అన్ని రాజ్యాల రాజులకు ఒక రాజు పెద్ద రాజు ఉన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి రాజుని మనము ఛత్రపతి అని బిరుదిస్తుంటాం. మనకు ఒక ప్రభాస్ గారి సినిమా కూడా వచ్చింది ఛత్రపతి అని చెప్పేసి. ఆ సినిమా చూస్తే కొంచెం మనకు అర్థమైంది ఛత్రపతి అని ఎవరంటారు అనేది కూడా అక్కడ మనకు ఆ సినిమా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా పోరాటం చేసినటువంటి యోధుడు, అందరూ భిన్నత్వంలో ఏకత్వం గల మన భారతదేశం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడో క్రీస్తు ఆ టైంలోనే 1600 సంవత్సరాల సమయంలోనే ఆ తత్వాన్ని చూపించినటువంటి గొప్ప యోధుడు. ఒకసారి ఛత్రపతి శివాజీ గారికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. థాంక్యూ.